What is the biggest problem students facing today? Probably it's like the job crisis and the opportunity crisis, and the placements are not like so well, even in the OU and JNTU. So స్టూడెంట్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అంటే లైక్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు ఫస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, అందరూ వచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తున్నారు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి మనం ఎలా చేయాలి అని చెప్తారు. మీరు చెయ్యాలి అంటే మేము ఎలా చేస్తాం, వాళ్ళు చెప్తే కదా చేసేది. సో అదొక ప్రాబ్లం. ఇంకా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ నేర్చుకున్న వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా చేయండి చేయండి అంటే ఏది కాదు. సో దట్స్ ది మేజర్ Problem students facing today. కాలేజ్కి వచ్చాక క్లాసెస్ క్యాన్సిల్ అయిపోవడం. డే స్కాలర్స్ అయ్యండి చాలా ట్రావెల్ చేసి వీ కమ్ టిల్ హియర్, బట్ దెన్ ఆఫ్టర్ వీ కమ్ హియర్ చేసే క్లాసెస్ ఆర్ క్యాన్సిల్డ్. సో ఉండాలా వెళ్ళిపోవాలా, దట్ ఈస్ అ బిగ్ డైలమా. వెళ్ళిపోదాము అని అంటే ఫ్రెండ్స్ ఉండండి, విల్ స్పెండ్ టైం అని అంటారు, బట్ దెన్ ఉండి వేస్ట్ అయిపోతుంది టైం అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ థాట్. అగైన్ సేమ్ యూజువల్ బోరింగ్ స్టఫ్, అసైన్మెంట్స్, రికార్డ్స్, అటెండెన్స్. attendance. అటెండెన్స్, ఎగ్జామ్స్, ఇంటర్నల్స్. ఫెస్ట్ ఉన్నప్పుడు క్లాసులు క్యాన్సిల్ చేయాలంటే కొంచెం కష్టమైంది. అటెండెన్స్ ప్రాబ్లం. దే స్టడీస్ రిలేటెడ్ స్ట్రెస్ అండ్ ఇంకా అటెండెన్స్ రిలేటెడ్ స్ట్రెస్. అప్పుడప్పుడు ఏంటంటే ఫన్ ఇంకా లైఫ్ బ్యాలెన్స్ అవ్వడం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఇట్లా స్ట్రెస్కి గురవడం జరుగుతుంది. రెండు బ్యాలెన్స్ చేస్తేనే అది లైఫ్ అవుతుంది. యా అంతే. ఏదైనా సరే మనం గట్టిగా అనుకొని ముందుకెళ్ళాలి, స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే. So mostly 75% criteria అని పెట్టి, ఐ మీన్ అటెండెన్స్ ఉన్నా తీసేసి మళ్ళీ ఫీ పే చేయమని, కండోలెన్సెస్ ఫీ అని ఇష్యూ అది రిజాల్వ్ చేయాలి. Assignments, exams, ప్రాజెక్ట్స్, అటెండెన్స్. ఈ జనరేషన్లో పిల్లలు చదవనికి ఇష్టపడతలేదు అండ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఏదైనా చేయాలన్నా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదు అండ్ ఎక్కువ బిజినెస్ సైడ్ ఆ వేలో వెళ్తున్నారు. స్టడీస్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది అండ్ సో కాంపిటీషన్ వలన చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. these days maybe the studies part, I guess, maybe the schedule and all, but ప్రతి వాళ్ళ ఫేసింగ్ అయితే మోస్ట్లీ జాబ్స్ గురించి అయ్యి ఉండొచ్చు. మేబీ దెర్ ఆర్ నో మోర్ జాబ్స్ లైక్ ఇంకా AI థింగ్ టూ. వీఆర్ ఇన్ అ కన్ఫ్యూజన్ దట్ దేర్ ఆర్ జాబ్స్ ఇన్ ద ఫర్దర్ ఆర్ నాట్. అంత నుంచి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. It would be good with the BTech life in the beginning as we are first this. So I think these days the problems are about writing so many assignments and records. Every day we have to write those same shit which is already in the PDFs now. So we have to write that. And networking maybe. If you are in the college, there is no more networking and not knowing things. Jobs and all are going big time. So I think these are the problems. Okay, what is the biggest problem students face today? టుడే అంటే మన కాలేజ్లో వచ్చేసి పెయిడ్ ఫ్యాకల్టీ ఉంటారు, మొత్తం ఇట్లా ప్రొఫెసర్స్ అట్లా ఏమి ఉండరు. సో అది ఉంటే కొంచెం బాగుంటుంది. పెయిడ్ సర్స్ అంటే ఒక పార్ట్ టైంలా చేసేసి వాళ్ళు ఒక 2 hours కోసం వెళ్తే ఇట్లా వెళ్ళిపోతారు. నార్మల్ ఫుల్ టైం ఉంటే కొంచెం బాగుంటుంది. ఏమైనా ఉన్న సార్ స్పెషల్ సార్కి అలాట్ చేసిన రూమ్కి వెళ్ళి డౌట్స్ అట్లా అడుక్కోవడం అట్లా ఉంటుంది. ఇప్పుడు పెయిడ్ సర్స్ అంటే నార్మల్ వచ్చి 2 hours క్లాస్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వీ కాంట్ ఆస్క్ డౌట్స్. అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది.